హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో వెబ్ కెమెరా నుంచి మనం మొబైల్కి ఈ విధంగా యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసుకోవడం మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, దీంట్లో నేను లాగిటెక్ సంబంధించిన C270 మోడల్ని అయితే వెబ్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నాను. సాధారణంగా అందరూ కూడా దీన్ని పీసీకి అయితే యూజ్ చేస్తుంటారు, కానీ మొబైల్స్ మీద లైవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది క్రియేటర్స్ ఉన్నారు కనుక మనం వెబ్ కెమెరాను కూడా మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి మనకు కావాల్సింది మనకు ఒక వెబ్ కెమెరాకి యూఎస్బి పోర్ట్ అయితే ఉంటుందండి. 2.0 యూఎస్బి కేబుల్ అయితే ఉంటుంది. ఈ కేబుల్ నుంచి మనం మొబైల్ కనెక్ట్ చేయడానికి ఒక అడాప్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 80 రూపీస్ 50 రూపీస్ అయితే ఉంటుంది. చూడండి, మనకు ఈ అడాప్టర్లో రకాలు కూడా ఉంటాయండి. సి టైప్ నుంచి మనకి అడాప్టర్ ఉంటుంది, అలాగే మినీ యూఎస్బి అడాప్టర్ అయితే ఉంటుంది. చూడండి, ఇది మనకు మినీ ఎంహెచ్ఎల్ అడాప్టర్ అండి. ఇది అంటే మన ఓల్డ్ మొబైల్స్కి కనెక్ట్ చేయాలంటే ఈ పోర్ట్ కేబుల్ యొక్క అడాప్టర్ అయితే ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీరు లేటెస్ట్ మొబైల్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే దీనికి మనకు సి టైప్ పోర్ట్ అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇది సి టైప్ పోర్టు. ఇటువంటి పోర్ట్ యూజ్ చేసిన వాళ్ళు ఈ అడాప్టర్ని అయితే సి టైప్కి సంబంధించిన అడాప్టర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర ఈ టైప్ అడాప్టర్ ఉంది కనుక నేను ఓల్డ్ మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో దానికోసం మనం ముందుగా మనం లైవ్ స్ట్రీమ్ చేసే యాప్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో ప్రజెంట్ నేను వెబ్ కెమెరా కనెక్ట్ చేయడం గురించి అయితే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో లైవ్ అయితే చెప్తాను. సో ప్రజెంట్ మీకు వెబ్ కెమెరా ఫ్రీ యూఎస్బి అని చెప్పి ఒక యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ అండి, ఈ యాప్ని అయితే మీరు ఓపెన్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తర్వాత మీరు ఈ యాడ్ను క్లోజ్ చేసేయండి. సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం నార్మల్ అలాగే అడ్వాన్స్డ్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ అంటే మీకు సెట్టింగ్స్ అయితే మీకు రిజల్యూషన్ కానీ వాయిస్ సెట్టింగ్స్ కానీ దీంట్లో చేసుకోవచ్చు. నార్మల్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా మీకు రికార్డ్ అయితే అవుతుంది. సో నేను ప్రజెంట్ నార్మల్ అయితే పెట్టేశాను. చూడండి, ఇక్కడ మనకు మొబైల్ నుంచి పీసీకి అయితే యూఎస్బి ద్వారా కనెక్ట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పీసీని యూఎస్బి కెమెరాని అయితే దీనికి కనెక్ట్ చేయాలి. సో దానికోసం మనం ఈ యూఎస్బి కేబుల్కి ఈ అడాప్టర్ని అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఎంహెచ్ఎల్ మినీ యూఎస్బిని మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఆప్షన్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ వెబ్ కెమెరా పాపప్ బాక్స్ అయితే ఓపెన్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చి కనెక్ట్ అయితే చేయండి. చూడండి, మనకు డిస్ప్లే అయితే రెడీ అయిపోయింది కదా. మనం ఈ కెమెరాతో ఏమైతే చూపిస్తున్నామో మీకు అది కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ చూడండి, నేను వీడియో కెమెరాని అయితే చూపిస్తున్నాను. మీకు వీడియో కెమెరా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం డైరెక్ట్గా మనం వెబ్ క్యామ్ నుంచి మొబైల్కి అయితే స్ట్రీమింగ్ కానీ దేనికైనా సరే మీరు యూజ్ అయితే చేయవచ్చు. ఒకసారి వీడియో రికార్డింగ్ చేసుకోవాలన్నా వెబ్ క్యామ్ ద్వారా రికార్డు, మాకు సెకండ్ కెమెరా కావాలనుకున్నప్పుడు మీరు ఈ వెబ్ కెమెరానే ఈ విధంగా కూడా యూజ్ అయితే చేయవచ్చు. దీంట్లో మనకు సెట్టింగ్స్ ఉంటాయండి. మనకు ప్రజెంట్ అయితే ఇది 4:3 మోడ్లో మనకు రికార్డ్ అయితే అవుతుంది. దీన్ని మనం 16:9లో మార్చుకోవాలి కనుక ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి మనం చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఒకసారి సెట్టింగ్స్ అన్నీ చూసుకోండి. లైటింగ్ కానీ బ్రైట్నెస్ కానీ అన్ని కంట్రోల్లో ఉంటాయి ఇక్కడ మీకు ఈ సెట్టింగ్స్లో. ఒకవేళ ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఇక్కడ బటన్ క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అయితే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు VGAలో కావాలి, HDలో కావాలని అడుగుతుంది. HD అయితే HD, అలాగే 720p రిజల్యూషన్ అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకు ఫుల్ హెచ్డీలో అయితే కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మనం వెబ్ కెమెరాని మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేసుకుని మన వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. లేదా లైవ్ కెమెరాలో మనం ఇదే కెమెరాని వెబ్ కెమెరాగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించిన
ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. చూడండి, మనం డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు వైర్ అయితే ఈ విధంగా మళ్ళీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఈ యాప్ని మీరు క్లోజ్ చేసి యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియో లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.